మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. నిజానికి చాలామంది నా ప్రెస్ మిత్రులు ఫోన్ చేసిండ్రు, మా నాయకులు ఫోన్ చేసిండ్రు, చాలామంది ఫోన్ చేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పినారు నాకు. నిజానికి ఒక పిచ్చోడి చేష్టలకు నిజంగా అవసరం లేని ప్రెస్ మీటు. ఇక చాలామంది మా నాయకులు, మా ప్రెస్ మిత్రులు, అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసిండ్రు చాలామంది, సార్ మీరు పెట్టండి సార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు. మీ అందరికీ కూడా ఇక్కడున్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులందరిలో కూడా చాలామంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలామంది, మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరికి కూడా మీ అనుభవంలో ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది. అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు 21 నుంచి 23 వరకు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్కి సర్వే చేయించి అక్కడ టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలో ఉంది, మీ అందరికీ తెలుసు, మీ అందరికి గమనించినారు కూడా. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు, యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే పాత సామెత ఉంది కదా, నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు, ఒకడే నాయకుడు, నేను కాంగ్రెస్ నాయకులను అంటే నేను ఒకడే ఒకడు, పిల్ల చేష్టలు, పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు నిన్న పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి రండి మీరు రండి అని చెప్పేసి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీ అందరి అనుభవంలో ఉంది. ఉదాహరణతో సహా మీకు చెప్తాను, మీకు డేటెడ్తో సహా 11/2/23 అప్పుడు విద్యాసాగరరావు గారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అట్ మెట్పల్లి అండ్ కోరుట్ల అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది. ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారు అయిన వెంటనే స్టార్ట్ అయింది. అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్, స్పెషల్ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు చూసుంటే కొంతమంది 10,000 రూపాయలు పెట్టిపోతూ ఉంటారు ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే, అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద, టీడీ బోర్డు మెంబర్ రిక్వెస్ట్ మీద మరి ఎస్ మేము టెంపుల్స్ అన్నిటికీ శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది. వారు అప్పుడు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి ఎప్పుడు ఇది 11/2/23 రోజు చేసిన లెటర్. ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే 16/5/23 అంటే మేలో ఇమీడియట్గా ఇక్కడ అనిల్ గారు, సెక్రటరీ టు గవర్నమెంట్, అప్పుడు ఎండోమెంట్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు ఇమీడియట్లీ ఇక్కడ కమిషనర్ గారికి ఇమీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్, గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్. అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా మన గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్, వాళ్ళు ఫండ్ ఇచ్చేదంతా టీటీడీ బోర్డే, ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూషన్. అప్పుడు ఇమీడియట్గా కమిషనర్ గారు, మన సెక్రటరీ గారు కమిషనర్ రాసి ఇమీడియట్లీ స్టార్ట్ ది డ్యూ ప్రాసెస్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆన్ డేట్ 16/5/23. ఆ తర్వాత నెక్స్ట్ ఇఫ్ యూ సీ దిస్ లెటర్, మీకు జిరాక్స్ కూడా ఇస్తాను మీకు. ఇది అనిల్ గారు నెక్స్ట్ ఇమీడియట్గా అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, దిస్ ఇస్ డేటెడ్ 19/5/23. 16th రోజేమో ఇక్కడ కమిషనర్ గారికి చెప్పినారు ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేయండి. అక్కడ కమిషనర్ గారు, అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇమీడియట్గా 19/5 రోజు ఇమీడియట్లీ వీఆర్ గివింగ్ యూ ది డ్యూ ప్రాసెస్, ప్లీజ్ స్టార్ట్ ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద నెసెసరీ థింగ్స్. అంటే ఇక్కడ వాళ్ళు మనం చేయాల్సిందంటే ఎగ్జిక్యూషన్, ఇది చేసినారు. ఆ తర్వాత మీరు చూస్తే 11/8 అంటే ఆగస్టులో, 19/5 ఇది ఆగస్టు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇదిగోండి ఇది జరిగింది. రామనాథం గారు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ మీరు చూసుంటారు. అప్పుడు ప్రతి ఒక్క గుడి వాళ్ళు, మన ఊరు వాళ్ళు అంగరంగ వైభవంగా వీళ్ళందరినీ ఎదుర్కొని, ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు, తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినారు పాపం. మీరు కూడా చూసినారు, అప్పుడు ఫోటోలు తీసినారు, మీరు కూడా చాలా మంది రోజు పేపర్లో వేసినారు. మీరు కూడా వాళ్ళు వస్తే వాళ్ళని బ్రహ్మాండంగా వాళ్ళందరికీ సన్మానం చేసి, ఇదంతా ఎప్పుడు మే నుండి ఆగస్ట్ మధ్యలో జరిగింది. అన్ని టెంపుల్స్కి వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి, అన్ని టెంపుల్స్ని ఎస్టిమేట్ చేసి, అన్ని టెంపుల్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని, టెంపుల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆధారాలు తీసుకొని, అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఒక 3 నెలల పాటు వీళ్ళు రామనాథం గారు వాళ్ళ డిఈలు వచ్చినారు అక్కడి నుంచి, ఎక్కడి నుంచి, టీటీడీ నుంచి, ఆంధ్రప్రదేశ్ టీటీడీ నుంచి వీళ్ళందరూ రావడం జరిగినప్పుడు ఇది అప్పుడు తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఆ తర్వాత 11/8/23 ఆగస్టులో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేసినారు మేము, ఎక్కడ, మన తెలంగాణ. బికాస్ అక్కడి నుంచి డబ్బులు పడాలి కదా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా, బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఓపెన్ చేయడం కూడా జరిగింది. బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది.
ఈ మధ్యలో మీరు చూస్తే ఇది నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ అని ఎన్ని మందిరాలు శాంక్షన్ చేసిన టీటీడీ వాళ్ళు అని చెప్పి దీనిలో మీరు చూస్తే జగిత్యాల జిల్లా మొత్తం 159 159 మొత్తం. దాంట్లో కేవలం జగిత్యాల జిల్లా మీరు చూస్తే 85. మొత్తం స్టేట్లో 159 మనకు చేస్తే దాంట్లో 85 కేవలం జగిత్యాల జిల్లా. ఇంకొక అత్యధిక జిల్లా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా 51. ఎందుకంటే జీవన్ రెడ్డి గారని వారు కూడా అప్పుడు కేసీఆర్ గారు బోర్డు మెంబర్ చేశారు అక్కడ, మీకు తెలుసుకోవచ్చు. జీవన్ రెడ్డి గారని MSN ల్యాబ్స్ ఆయన 51 అక్కడ, 85 ఏమో మన జిల్లాలో, మిగతా అక్కడ ఇక్కడ 1, 2, 3 తప్ప మొత్తం మన జిల్లాలో వచ్చినాయి. దాంట్లో 85లో 57 కేవలం మన కాన్స్టిట్యున్సీలో. కొన్నప్పుడు మాజీ మంత్రి గారు ఎవరు ఈశ్వర్ గారు అడిగితే ధరంపురిలో, అంతకుముందు గత మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ గారు అడిగితే కొన్ని జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కొన్ని. సో మొత్తం కలిపి 85 కేవలం మన జగిత్యాల జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో 159 అయితే. ఎందుకంటే అప్పుడు మీకు తెలియని విషయం ఉంది, విద్యాసాగర్ రావు గారికి, కల్వకుంట్ల విద్యాసాగర్ గారికి గుడులు అంటే ఎంత ప్రేమనో ఎంత అభిమానమో మీకు తెలుసు. అందుకని వెనకాల పడి చేస్తే ఇది అయింది. ఇది ప్రాసెస్. ఆ తర్వాత 12 అంటే అక్టోబర్లోనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు, ప్లీజ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇమీడియట్లీ. డబ్బులు కూడా ఇమీడియట్లీ శాంక్షన్ అయిపోయినాయి.